హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 2nd జూలై డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్. ఈ వీడియోలో మనము 2nd జూలై హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని డిస్కస్ చేద్దామండి. లెటెస్ట్ స్టార్ట్ ద డిస్కషన్. బిఫోర్ దట్ దెర్ వాజ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్. ఫ్రీ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ ఈ యొక్క కోర్స్ మీకు ఫ్రీగా మీకు అవైలబుల్గా ఉంటుందండి. ఈ కోర్స్లో మీకు ఏంటి అని అంటే కనుక ఎవ్రీడే మీకు క్విజెస్ అనేటువంటిది అప్లోడ్ చేయబడడం జరుగుతుంది. మీరు మీ ఏంటి అంటే కనుక మీ యొక్క నాలెడ్జ్ని మీరు టెస్ట్ చేసుకోవచ్చు. అండ్ అలాగనే డైలీ పీడిఎఫ్ కూడా, క్లాస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ కూడా మీకు యాప్లోనే అప్లోడ్ చేయబడడం జరుగుతుంది. మన యొక్క యాప్ పేరు వచ్చేసి ఎల్టీఎక్స్ క్లాసెస్. మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసి మీ డౌట్స్ అన్నీ కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు అండి. కరెంట్ అఫైర్స్ అనేటువంటివి యూపీఎస్సీకి చాలా ఇంపార్టెంట్ అమ్మా. మొన్న 2025 ప్రిలిమినరీ జరిగింది కదా, మొన్న అరౌండ్ 22 క్వశ్చన్స్ ఫ్రమ్ ద కరెంట్ అఫైర్స్ మన యొక్క క్లాసెస్ నుంచి, మన యొక్క పీడిఎఫ్స్ నుంచి మనకి రావడం జరిగింది. సో నౌ వీ ప్రౌడ్లీ సే దట్ దిస్ అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఫర్ యూపీఎస్సీ ఈజ్ ద ఫైనల్ డెస్టినేషన్ ఫర్ యూ అండి విత్ రెస్పెక్ట్ టు కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్. ఇక్కడ మీరు ఈ కోర్సులో ఎన్రోల్ అయితే కనుక మీకు డైలీ లైవ్ క్లాస్ ప్లస్ పీడిఎఫ్ అనేటువంటిది ఉంటుంది. వీక్లీ పీడిఎఫ్ ప్లస్ టెస్ట్ అనేటువంటిది కండక్ట్ చేస్తాము. మంత్లీ పీడిఎఫ్ ప్లస్ టెస్ట్ అయితే కనుక ఉంటుంది. అండ్ బిఫోర్ ద ప్రిలిమ్స్ రివిజన్ సిరీస్ కూడా మనకైతే కండక్ట్ చేయబడడం జరుగుతుంది. దీనికి మనం ఛార్జ్ చేసే ఫీ 10,000 రూపీస్. ఇక్కడ మనము ఫ్రమ్ ద అదర్ వెబ్సైట్స్ లైక్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, డౌన్ టు ఎర్త్, ఇండియన్ ఎక్స్ప్రెస్ నుంచి ఆర్టికల్స్ నుంచి మనం పిక్ చేయడం జరుగుతుందండి. లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే కనుక మీకు ఈ కోర్స్లో మీరు ఎన్రోల్ అవ్వచ్చు. అండ్ యూ కెన్ డౌన్లోడ్ అవర్ యాప్ ఎల్టీఎక్స్ క్లాసెస్. బట్ హవెవర్ మీకు ఏంటంటే కనుక ఆఫర్ ఆఫ్ ద వీక్ అండర్లో 1st నుంచి 7th జూలై మనకైతే ఎవరైతే జాయిన్ అవుతారో మీకు 50% ఆఫ్ అయితే కనుక లభిస్తుంది. 10,000 రూపాయల కోర్సు కేవలం మీకు 5,000 రూపాయలకే లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి మీకైతే కనుక వస్తుందండి. దిస్ ఈస్ ద నెంబర్ దట్ యూ కెన్ కాల్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్. అండ్ అట్ ద సేమ్ టైం ఈ క్లాస్కి సంబంధించిన పీడిఎఫ్ మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీకు అవైలబుల్ ఉంటుంది. యూ కెన్ డౌన్లోడ్ ఇట్ ఫ్రమ్ దేర్. These are the courses for the senior aspirants. You can pause the video and just look into the details of the course. So దీనికి మనం ఛార్జ్ చేసే ఫీ 60,000 రూపీస్. మనం ఈఎంఐ 5,000 రూపీస్ పర్ మంత్గా కూడా మీరు పే చేయొచ్చు. ఈ యూపీఎస్సీ ఇన్ఫినిటీ అనేటువంటిది ఫర్ అబ్సల్యూట్ బిగినర్స్ గురించి అండి. మనకిది ఇక్కడ మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ వస్తాయి. దీనికి మనం ఏంటి అంటే జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, ఈ ఫీచర్స్ అన్నీ కూడా మీకు దీంట్లో మనకు ఉంటాయి. న్యూ బ్యాచెస్ అనేటువంటివి స్టార్ట్ అవుతున్నాయి. ఫీ వచ్చేసి 65,000 రూపీస్. ఈఎంఐ 5,000 రూపీస్ పర్ మంత్గా కూడా మీరు పే చేయొచ్చు. అండ్ మన దగ్గర ఆప్షనల్ ఇన్ఫినిటీ అండర్లో అన్ని పాపులర్ ఆప్షనల్స్ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి. బీట్ పిఎస్ఐఆర్, పబాడ్, సోషాలజీ, ఆంథ్రో అండ్ యాజ్ వెల్ యాజ్ తెలుగు లిటరేచర్. దీనికి మనం ఛార్జ్ చేసే ఫీ 30,000 రూపీస్. ఈఎంఐ 5,000 రూపీస్ పర్ మంత్గా కూడా పే చేయొచ్చు. న్యూ బ్యాచెస్ ఫ్రమ్ ద 1st జూన్ మొన్న అయితే మనకి స్టార్ట్ అయ్యడం జరిగింది. ఎస్, సో లేటెస్ట్ స్టార్ట్. చాలా ఎడిషన్స్ ఉంటాయండి. వాటిల్లో మనకి ఏంటంటే కనుక ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి మన ఆర్టికల్స్ని పిక్ చేసుకుని మనం డిస్కస్ చేస్తున్నాము. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, క్రిమినల్ లాస్ బిగ్గెస్ట్ రిఫార్మ్ సిన్స్ ఇండిపెండెన్స్ సేస్ హోమ్ మినిస్టర్ అంటూ మనకి ఆర్టికల్ పబ్లిష్ అయింది. ఎన్సీబీ అంటే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో బస్ట్స్ ద టాప్ డార్క్ నెట్ బేస్డ్ డ్రగ్ వెండర్. సో దట్ ఈస్ సీజెస్ ద డ్రగ్స్ అంటూ మనకైతే కనుక ఎన్సీబీ గురించి మనం ఇక్కడ మాట్లాడుకుంటాము. ఐఎన్ఎస్ తమాల్, ద లాస్ట్ ఆఫ్ ద ఫారిన్ బిల్ట్ నేవీ షిప్స్ గాట్ కమిషన్డ్ రీసెంట్లీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. నేవీ ఇండెక్స్ ద సెకండ్ ఇండిజినస్ స్టెల్త్ ఫ్రిగేట్ ఇన్ ద రికార్డ్ టైమ్ అంటూ మనం ఏంటంటే ప్రాజెక్ట్ 17A గురించి మాట్లాడుకుంటాము. రైల్వే లాంచెస్ రైల్ 1 యాప్ to ease the ticket booking and as well as the travel services gurinchi we will discuss. Indo-French Army exercise Shakti 2025 got concluded recently. Cabinet nod to job linked incentive scheme. Quad should understand that India has every right to defend its people against the terror, says Jaishankar. And finally, India asked the Pakistan to verify the nationality of 80 prisoners. ఈ యొక్క ఆర్టికల్స్ మనం ఏంటంటే కనుక హిందూ న్యూస్ అనాలిసిస్లో డిస్కస్ చేస్తాము. అపార్ట్ ఫ్రమ్ దట్ ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ గురించి, బెగోనియా నీషి హోరం గురించి, అండ్ యాజ్ వెల్ యాజ్ 10 years ఆఫ్ డిజిటల్ ఇండియా, అండ్ ఫైనల్లీ బోనెట్ మకావో. ఈ యొక్క ఆర్టికల్స్ అన్నీ కూడా మనం ఏంటంటే కనుక సో హిందూ మన డైలీ లైవ్ క్లాస్లో మనం డిస్కస్ చేయబడడం అయితే కనుక జరుగుతుందండి. సో లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్ మనం మాట్లాడుకుంటే, క్రిమినల్ లాస్ దే ఆర్ ద బిగ్గెస్ట్ రిఫార్మ్ సేస్ ఇండిపెండెన్స్ సేస్ ద యూనియన్ హోమ్ మినిస్టర్. సో మనకి ఏంటి
దేని గురించి మాట్లాడుతున్నారు? సో ఇఫ్ యు సీ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ విషయానికి వచ్చేసరికి మనకి ఏంటంటే కనుక 3 క్రిమినల్ లాస్ అనేటువంటి వాటిని మనకి తీసుకుని రావడం జరిగింది. సో ఏవేంటమ్మా, అందరికీ తెలిసినటువంటివే ఇవేంటంటే, ఇంతకుముందు వీ హ్యావ్ ఐపీసీ అని ఉండేది, ఇండియన్ పీనల్ కోడ్. ఈ ఇండియన్ పీనల్ కోడ్లో మనకి ఏంటంటే పనిష్మెంట్స్ గురించి మనకి మెన్షన్ చేస్తారనమాట. అంటే పనిష్మెంట్ ఏంటి, దానికి మనం ఎంత ఇంప్రిసన్మెంట్ లేకపోతే ఫైన్, లేకపోతే ఇంప్రిసన్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫైన్ ఇవ్వాలి అనేటువంటిది మనకి మెన్షన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మర్డర్, కల్పబుల్ హోమిసైడ్, అటెంప్ట్ టు మర్డర్, దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక గ్రీవియస్ హర్ట్, చీటింగ్, నెక్స్ట్ వచ్చేసి క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, ఇలా ఇంపార్టెంట్ ట్రెస్పాసింగ్, ఇలా రకరకాల అఫెన్సెస్ గురించి, ఆ అఫెన్సెస్కి సంబంధించినటువంటి పనిష్మెంట్స్ గురించి మనం ఏం చేసాము అని అంటే కనుక ఐపీసీ 1860 అండర్లో మనకి మెన్షన్ చేశారు. ఇప్పుడు ఎవరైనా సరే ఏదైనా ఒక అఫెన్స్ చేసినప్పుడు ఆ పలానా ఏ అఫెన్స్ సెక్షన్స్ అండర్లో వస్తాయో మనకి ఆ సెక్షన్స్ అండర్లో మనకైతే కనుక సో చాప్ బుక్ చేస్తారనమాట. నవ్ ఇండియన్ పీనల్ కోడ్ 1860 అనేటువంటి దానిని మనకి ఏం చేశారు అని అంటే కనుక భారతీయ న్యాయ సంహిత అని చెప్పేసి మనకి ఏం చేశారమ్మా, రీప్లేస్ చేయబడడం జరిగింది మనకి. సో దెర్ ఈస్ నో మోర్ ఇండియన్ పీనల్ కోడ్ 1860. నవ్ మనకి ఏంటంటే కనుక భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ అంటాం. ఐపీసీని రీప్లేస్ చేసినటువంటిది బిఎన్ఎస్. దెన్ రెండోది వచ్చేసి మనకి ఏంటంటే కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్. కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్, దీనిని మనం షార్ట్కట్లో సిఆర్పిసి అంటారు. సిఆర్పిసి 1973 అని చెప్పేసి. ఈ కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ ఏం చేస్తుంది, పేరులోనే ఉంది కదా, ఇట్స్ ఎ ప్రొసీజరల్ లా. అంటే మనకి ఏంటంటే కనుక ఇందాక ఐపీసీలో పనిష్మెంట్స్ ఏంటి, అఫెన్సెస్ ఏంటి, వాటి పనిష్మెంట్స్ ఏంటి అనేటువంటిది మెన్షన్ చేశారు. ఇక్కడ ఏం చేస్తారంటే ప్రొసీజర్ మెన్షన్ చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరైనా ఒక అఫెన్స్ కమిట్ చేశారు, ఆ పలానా వ్యక్తిని అరెస్ట్ చేయాలి, దెన్ అప్పుడు పోలీసులు ఏ విధమైనటువంటి ప్రొసీజర్ ఫాలో అవ్వాలి, నెక్స్ట్ వచ్చేసి విట్నెస్లు ఎలా తీసుకురావాలి, మొత్తం అంతా డీటెయిల్డ్ ప్రాసెస్ అంతా కూడా మనకి ఎందులో ఉంటుంది, సిఆర్పిసిలో ఉంటుంది. కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ అంటారనమాట. సో ఇవి మనకి పోలీసులు కానివ్వండి వీళ్ళందరూ కూడా ఫాలో అవ్వాలి. కానీ సిఆర్పిసి రోజు ఉందా అంటే సిఆర్పిసి లేదు. కానీ దాన్ని ನಾವು భారతీయ నాగరిక సురక్ష సంహిత అని చెప్పేసి మనకి తీసుకుని వచ్చారండి. విచ్ ఈజ్ సింప్లీ బిఎన్ఎస్ఎస్ అంటాం అనమాట. భారతీయ నాగరిక సురక్ష సంహిత అని చెప్పేసి మనకైతే కనుక తీసుకుని రావడం జరిగింది. ఇక మూడవది వచ్చేసి సంథింగ్ కాల్డ్ యాజ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అంటాం. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872. సో దీంట్లో ఏ ఒక్క ఎవిడెన్స్ని మనం అడ్మిట్ చేసుకోవాలి, ఏది ప్రైమరీ ఎవిడెన్సు, ఏది సెకండరీ ఎవిడెన్సు, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అంటే ఏంటి, వారల్ ఎవిడెన్స్ ఏంటి, హియర్సే ఎవిడెన్స్ ఏంటి, ఇలా రకరకాలుగా మనకి ఏంటంటే కనుక కోర్టు ఏమేమి యాక్సెప్ట్ చేయొచ్చు, ఏమేమి యాక్సెప్ట్ చేయకూడదు అనేటువంటివన్నీ కూడా మనకి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అండర్లో మనకి మెన్షన్ చేశారు. బట్ దాన్ని కూడా మనకి ఇప్పుడు ఏంటంటే భారతీయ సాక్ష్య అధినియం అని చెప్పేసి మనకైతే తీసుకుని రావడం జరిగిందండి. భారతీయ సాక్ష్య అధినియం అని చెప్పేసి. ఇప్పుడు ఐపీసీ వాజ్ రీప్లేస్డ్ బై బిఎన్ఎస్, సిఆర్పిసి రీప్లేస్డ్ బై బిఎన్ఎస్ఎస్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ వాజ్ రీప్లేస్డ్ బై భారతీయ సాక్ష్య అధినియం. ఇప్పుడు ఈ 3 లాస్ కూడా మనకి ఎప్పుడు వచ్చాయమ్మా ఇంప్లిమెంటేషన్లోకి, 1 జూలై 2024. అంటే లాస్ట్ ఇయర్ 1 జూలై నాడు మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క లాస్ ఇంప్లిమెంట్ అయితే కనుక అవ్వడం జరిగింది, అంటే ఫోర్స్లోకి రావడం జరిగింది. ఇప్పుడు ఐపీసీ సిఆర్పిసి ఇండియన్ ఎవిడెన్స్ కంప్లీట్లీ రిపీల్ అయిపోయాయా, ఇంకా అసలు కనుమరుగు అయిపోయాయా అంటే లేదండి. స్టిల్ ఇట్ కంటిన్యూస్. బికాస్ ఎందుకంటే మన యొక్క జుడిషియరీ గురించి తెలిసినదే. సో దేర్ ఆర్ క్రోర్స్ ఆఫ్ కేసెస్ విచ్ ఆర్ పెండింగ్. జూలై 1 ముందు వరకు ఉండేటువంటి కేసెస్ అన్నీ కూడా మరి ఈ ఐపీసీ సిఆర్పిసి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అండర్లోనే మనకు ఉన్నాయి. అండ్ 1 జూలై తర్వాత 2024 తర్వాత ఏదైనా కేసు రిజిస్టర్ అయితే కనుక ఆ యొక్క కేసెస్ని ఈ న్యూ లాస్ అండర్లో మనకి రిజిస్టర్ అయితే చేస్తారు. సో ఎప్పటి వరకు ఈ ఐపీసీ సిఆర్పిసి ఇండియన్ ఎవిడెన్స్ కంటిన్యూ అవుతుంది అని అంటే ఓల్డ్ లాస్ ఏవైతే ఉన్నాయో, బ్యాక్లాగ్ ఆఫ్ కేసెస్ మనకి ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లియర్ అయిపోయేంత వరకు కూడా మనకి ఈ యొక్క
లాస్ అనేటువంటివి కంటిన్యూ అవుతాయి. అంటే యాజ్ ఆఫ్ నో పొజిషన్ ఎలా ఉంది, మనకి రెండు ప్యారలల్గా మూవ్ అవుతున్నాయండి. మన యొక్క కంట్రీ యొక్క క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ని ఎవరు అడ్మినిస్టర్ చేస్తున్నారు అంటే ఓల్డ్ లాస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద న్యూ లాస్ బోత్ ఆర్ అడ్మినిస్ట్రింగ్. ఇప్పుడు 1 జూలై 2024 తర్వాత వచ్చే కేసెస్ అన్నీ కూడా మనం దాని అండర్లోనే మనం ఏంటి అని అంటే కనుక రిజిస్టర్ చేస్తాము. సో దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. నౌ కమింగ్ టు దిస్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇప్పుడు మనకి ఏం చెప్తున్నారు అంటే మన యొక్క యూనియన్ హోమ్ మినిస్టర్ ఏమంటున్నారంటే ఈ యొక్క 3 క్రిమినల్ లాస్ కూడా దీస్ ఆర్ ద బిగ్గెస్ట్ రిఫార్మ్. అంటే మన యొక్క క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ని మనం ఏంటి అని అంటే కనుక రిఫార్మ్ చేసి పీపుల్లో ట్రస్ట్ అనేటువంటి దాన్ని బిల్డ్ చేయడానికి ఈ యొక్క లాస్ ఎంతగానో మనకైతే కనుక కంట్రిబ్యూట్ చేస్తున్నాయి అంటూ మనకైతే కనుక చెప్పడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క బిఎన్ఎస్ గురించి మనం మాట్లాడుకుంటే, ఇప్పుడు బిఎన్ఎస్ గురించి మాట్లాడుకుంటే కొన్ని ఇంపార్టెంట్ ఎడిషన్స్ మనకి బిఎన్ఎస్లో మనకైతే కనుక జరిగాయి. మీకు సింపుల్గా ఓవర్వ్యూ చెప్పడం గురించి మనకి ఏమేమి ఇంపార్టెంట్ పాయింట్స్ తెలియాలి అంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చేంజ్ మనకి ఏం తీసుకొచ్చారు, ఐపీసీతో కంపేర్ చేసుకుంటే బిఎన్ఎస్లో ఏం చేంజ్ తీసుకొచ్చారు అని అంటే కనుక కమ్యూనిటీ సర్వీస్ యాజ్ ఏ న్యూ ఫార్మ్ ఆఫ్ పనిష్మెంట్గా మనకి తీసుకుని రావడం జరిగిందండి. కమ్యూనిటీ సర్వీస్ అనేటువంటిది న్యూ ఫార్మ్ ఆఫ్ పనిష్మెంట్గా తీసుకుని రావడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఐపీసీలో మీరు తీసుకుంటే ఈ కమ్యూనిటీ సర్వీస్ అనేటువంటి పనిష్మెంట్ అనేటువంటిది లేదు. అప్పుడు మనకి ఏమేమి ఉన్నాయి, డెత్ అంటాం, అంటే క్యాపిటల్ పనిష్మెంట్ అంటాం కదా, డెత్. నెక్స్ట్ వచ్చేసి ఇంప్రిసాన్మెంట్ ఫర్ లైఫ్. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇంప్రిసాన్మెంట్ either it can be either rigorous or simple. rigorous imprisonment అవ్వచ్చు, నెక్స్ట్ వచ్చేసి సింపుల్ ఇంప్రిసాన్మెంట్ అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి వీ హ్యావ్ ద ఫోర్ఫెయిచర్ ఆఫ్ ద ప్రాపర్టీ. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక ఫైన్. ఇవి మనకేంటి అని అంటే కనుక ఐపీసీ అండర్లో మనకి ఏంటంటే కనుక ఉన్నటువంటి పనిష్మెంట్స్. కొత్తగా ఏం యాడ్ చేశారమ్మా, కమ్యూనిటీ సర్వీస్ అనేటువంటి పనిష్మెంట్ని బిఎన్ఎస్లో మనకి యాడ్ చేయబడడం జరిగింది. సో ఈ ఇయర్ మెయిన్స్ ఎవరైతే రాస్తారో ఖచ్చితంగా వీటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్, క్రిమినల్ లాస్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ యూ కెన్ డెఫినెట్లీ ఎక్స్పెక్ట్. అండ్ ఈవెన్ డౌన్ ద లైన్ కూడా మనకి అవి ఇంపార్టెంట్ అవుతాయి. ప్రిలిమినరీలో కూడా కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కన్సిడర్ ద ఫాలోయింగ్ పనిష్మెంట్స్ అని ఇచ్చి హౌ మెనీ ఆఫ్ ద పనిష్మెంట్స్ వర్ యాడెడ్ లేటర్ త్రూ దట్ ఆఫ్ ద బిఎన్ఎస్ అని చెప్పేసి మనకి అడిగే అవకాశం ఉంటుంది. వీటిలన్నింటిలో ఒక్కటే మనం లేటర్ ఆన్ యాడ్ చేసాము, దట్ ఈస్ నోన్ యాజ్ కమ్యూనిటీ సర్వీస్ అనే పనిష్మెంట్ని మనమైతే కనుక యాడ్ చేయబడడం జరిగింది. సెకండ్ ఇంపార్టెంట్ మనకి ఏంటంటే కాల్డ్ యాజ్ మాబ్ లించింగ్ అంటాం అనమాట. మాబ్ లించింగ్ అనేటువంటిది మరొక ఇంపార్టెంట్ పనిష్మెంట్ అండి అండర్ సెక్షన్ నెంబర్ 103 ఆఫ్ బిఎన్ఎస్. మీరు సెక్షన్స్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, బట్ స్టిల్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. సో 5 or more పీపుల్ మనకేంటి అని అంటే కనుక టార్గెట్ చేసి లైక్ బీట్ ఆన్ ఎ స్పెసిఫిక్ గ్రౌండ్స్ లైక్ కాస్ట్ కానివ్వండి, లేకపోతే రిలీజియన్ కానివ్వండి, అలా ఎవరినైనా కూడా మర్డర్ చేసినట్లయితే కనుక ఆర్ గ్రీవియస్ హర్ట్ చేసినట్లయితే కనుక వాళ్ళని మాబ్ లించింగ్ అండర్లో మనం అయితే కనుక ఇది చేస్తాం అనమాట. సో సెకండ్ ఇంపార్టెంట్ అఫెన్స్ మనకి ఇదైతే యాడ్ చేశారండి సెపరేట్ అఫెన్స్ కింద మాబ్ లించింగ్ అని చెప్పేసి. మూడవది వచ్చేసి ఏంటంటే కనుక టెర్రరిస్ట్ యాక్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేటువంటి దానిని మనకైతే కనుక యాడ్ చేయబడడం జరిగింది. ఈ టెర్రరిస్ట్ యాక్ట్ అనేటువంటి దానిని మనకి ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు అని అంటే సంథింగ్ కాల్డ్ యాజ్ యూఏపిఏ అని చెప్పేసి మనకి చట్టం ఉందన్నమాట. యూఏపిఏ అంటే అర్థం ఏంటి, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అని చెప్పేసి అర్థం మనకి. సో దాని అండర్లో మనకి ఏంటంటే దీని యొక్క టెర్రరిస్ట్ యాక్ట్ అనేటువంటి దానిని కూడా మనము ఒక సెపరేట్ అఫెన్స్గా దేని అండర్లో మనం తీసుకొచ్చామో ఈ యొక్క యాక్ట్ అండర్లోకి మనం అయితే కనుక తీసుకుని రావడం జరిగింది. దెన్ సిమిలర్లీ స్నాచింగ్, చైన్ స్నాచింగ్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక సెపరేట్ అఫెన్స్గా మనం తీసుకుని వచ్చాం. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి డిసీట్ఫుల్ ప్రామిస్ ఆఫ్ మ్యారీ అంటారు. ఎవరైనా కూడా ఏ ఒక్క అమ్మాయినైనా కూడా సో పెళ్ళి చేసుకుంటాను అని చెప్పేసి మోసం చేయటం, సో మనకి ఏంటి అని అంటే కనుక ఈ విధంగా ఫాల్స్ ప్రామిస్ మనకి చేసినటువంటి వాళ్ళని ఈ యొక్క డిసీట్ఫుల్ ప్రామిస్ టు మ్యారీ అనేటువంటి అండర్లో మనకి ఏంటి అని అంటే కనుక తీసుకుంటారనమాట, అఫెన్స్ అండర్లో ఛార్జ్ చేస్తారు మనకి.
ఓకే. అండ్ అపార్ట్ ఫ్రమ్ దీస్ ఎడిషన్స్ దెర్ ఆర్ సమ్ డిలీషన్స్ ఆల్సో హ్యాపెండ్. అంటే కొన్ని ప్రొవిజన్స్ని డిలీట్ కూడా మనం చేసేయడం జరిగింది. ఏమేం చేసాము, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక అన్యాచురల్ సెక్షువల్ అఫెన్సెస్ని మనం అయితే కనుక రిమూవ్ చేయడం జరిగింది. అన్యాచురల్ సెక్షువల్ అఫెన్సెస్. అండ్ రెండవది వచ్చేసి అడల్టరీ జడ్జిమెంట్. మనకి అడల్టరీకి సంబంధించి ఐపీసీలో ప్రొవిజన్ ఉండేది. అది క్రిమినల్ అఫెన్స్ అనమాట మనకి. అంటే ఎవరైనా కూడా మనకి హస్బెండ్ అయితే మనకి వైఫ్, ఒక మ్యారీ అయినటువంటి వైఫ్ మనకి ఏంటి అని అంటే కనుక వేరే వాళ్ళతోటి రిలేషన్ అనేటువంటిది మెయింటైన్ చేసినట్లయితే కనుక అడల్ట్రస్ లైఫ్ని లీడ్ చేస్తున్నట్టుగా మనం కన్సిడర్ చేసి ఆ వేరే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క అడల్టరీ అండర్లో మనం ఏంటంటే పనిష్ చేస్తాం. సో ఇక్కడ మనం చూసుకుంటే కనుక సుప్రీంకోర్టు దీనిని మనకి ఏంటి అని అంటే కనుక క్రిమినల్ అఫెన్స్ కింద కొట్టేసిందండి. అందుకని ఐపీసీలోంచి అది క్రిమినల్ అఫెన్స్ కాదు కాబట్టి ఇంకా బిఎన్ఎస్లో ఈ యొక్క అడల్టరీకి సంబంధించినటువంటి దానిని మనకైతే కనుక తీసేయడం జరిగింది. దెన్ అలాగే సెడిషన్కి సంబంధించి కూడా మనకి ఏంటంటే కనుక రీనేమ్ చేసేసారు. ఇంతకుముందు రాజద్రోహ్ అని చెప్పేసి మనకైతే కనుక ఉన్న దాన్ని రీనేమ్ చేసి మనకి ఏం చేశారు అంటే దేశద్రోహం అని చెప్పేసి మనకి ఏంటి అంటే ఇప్పుడు ఇంకా స్ట్రింజెంట్గా మనకైతే కనుక పెట్టడం జరిగింది. అంటే ఇంకా వైడ్ డెఫినేషన్ అనేటువంటిది మనం అయితే కనుక ఇచ్చామన్నమాట మనం. క్లియర్. సో ఇవన్నీ కూడా దేంట్లో పార్ట్, బిఎన్ఎస్లో పార్ట్. బిఎన్ఎస్ అంటే అర్థం ఏంటి మనకి, భారతీయ న్యాయ సంహిత. ఇది దేన్ని రీప్లేస్ చేసింది, ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ని మనకైతే కనుక రీప్లేస్ చేయబడడం జరిగింది. వాట్ ఆర్ ద హైలైట్స్, వాట్ ఆర్ ద న్యూ ఎడిషన్స్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద న్యూ క్రిమినల్ లాస్ అని చెప్పేసి మనం క్వశ్చన్ అయితే కనుక ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో దీస్ పాయింట్స్ అండి. నౌ లెట్ us read the important points. Criminal laws are biggest reform since independence, says Home Minister. ఏ ఒక ఆర్టికల్ అండర్లోకి వస్తుందమ్మా, జిఎస్ పేపర్ 2 గవర్నెన్స్, కాన్స్టిట్యూషన్, పాలిటీ అండర్లోకి మనకైతే కనుక వస్తుంది. ఇండియా హ్యాస్ ఇంప్లిమెంటెడ్ ద 3 క్రిమినల్ లాస్, న్యూ క్రిమినల్ లాస్. ఏవేంటి, బిఎన్ఎస్, బిఎన్ఎస్ఎస్ అండ్ యాజ్ వెల్ యాజ్ బిఎస్. ఎప్పటి నుంచి ఇవి ఫోర్స్లోకి వచ్చాయి, 1 జూలై 2024 నుంచి మనకైతే కనుక ఇవి ఫోర్స్లోకి మనకైతే కనుక వచ్చాయి. విచ్ ద హోమ్ మినిస్టర్ అమిత్ షా డిస్క్రైబ్డ్ యాజ్ ద బిగ్గెస్ట్ రిఫార్మ్ since independence, which aim to make the justice system more transparent, time bound and as well as citizen centric గా మనకి ఏంటి అని అంటే కనుక మన యొక్క క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అనేటువంటి చేంజ్ అయింది అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది. సో ఇందాక మనం చెప్పిన పాయింట్స్ ఇక్కడ మెన్షన్ చేసాం చూడండి. ఫ్రమ్ జూలై 1, 2024 భారతీయ న్యాయ సంహిత దేనిని రీప్లేస్ చేసింది, ఇండియన్ పీనల్ కోడ్. భారతీయ సాక్ష్య ఆర్ అధినియం అంటాము, ఇట్ రీప్లేస్డ్ ద ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. భారతీయ నాగరిక సురక్ష సంహిత దేన్ని రీప్లేస్ చేసింది, సిఆర్పిసి కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ని మనకైతే కనుక రీప్లేస్ చేసింది. 1898 ఉంటుంది, 1973 ఉంటుంది మనకైతే కనుక. ఏంటి ఆబ్జెక్టివ్ ఏంటి, ఎందుకు తీసుకొచ్చారు ఇది అంటే పోలీస్ అకౌంటబిలిటీ అనేటువంటిది ఇంకా ఇదిగా ఉంచడం గురించి, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అనేటువంటివి ప్రాపర్గా ఉండడం గురించి మనకైతే కనుక తీసుకుని రావడం జరిగింది. రెండవది వచ్చేసి ఇంప్రూవ్ ద కన్విక్షన్ రేట్స్. మన కంట్రీలో కన్విక్షన్ రేట్స్ అనేటువంటివి చాలా తక్కువ పర్సంటేజ్ మాత్రమే మనకైతే కనుక ఉన్నాయి. అయితే అంటే శిక్ష పడుతున్నటువంటి వాళ్ళు అనమాట. సో కన్విక్షన్ రేట్స్ అనేటువంటివి బట్ కానీ దానిని ఇంప్రూవ్ చేయడం గురించి, బికాస్ ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక లూప్ హోల్ని ఉపయోగించుకొని లేకపోతే బెనిఫిట్ ఆఫ్ డౌట్ అనేటువంటి దానిని క్రియేట్ చేసి సో మనకి ఏంటంటే తప్పించుకొని వెళ్ళిపోతున్నారనమాట. సో ఆ జస్టిస్ అనేటువంటిది ప్రాపర్గా జరగట్లేదు. ఇలా ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతో కన్విక్షన్ రేట్స్ అనేటువంటివి సిగ్నిఫికెంట్గా ఇంప్రూవ్ చేయడం గురించి ఈ యొక్క న్యూ లాస్ని తీసుకొచ్చినట్టుగా గవర్నమెంట్ మనకి చెప్తోంది. స్ట్రెంగ్తన్ ద పబ్లిక్ ట్రస్ట్ ఇన్ దట్ ఆఫ్ ద జస్టిస్ సిస్టమ్. సో జనరల్గా చాలామందికి ఈ యొక్క జస్టిస్ సిస్టంలో మనకి ఏంటి అని అంటే కనుక అంత ట్రస్ట్ అనేటువంటిది ఉండదు, మెయిన్లీ బికాజ్ ఆఫ్ డ్యూ టు ద డిలే. ఎందుకంటే ఇయర్స్ టుగెదర్ మనకి కేసెస్ అనేటువంటివి జరుగుతాయి, మనకి న్యాయం జరుగుతుందా లేదా అనేటువంటి నమ్మకం చాలామందిలో మనకి ఏంటి అని అంటే కనుక తక్కువ. దానిని ఆ మిస్కన్సెప్షన్ని మనకి ఏంటంటే కనుక కంట్రోల్ చేయడం గురించి, పబ్లిక్ యొక్క ట్రస్ట్ని ఇంకా మనకి ఏంటంటే పెంచడం గురించి మనకైతే కనుక దీన్ని తీసుకొచ్చారు అని చెప్పేసి కూడా గవర్నమెంట్ మనకి చెప్పడం జరుగుతుంది. ఓవరాల్గా వీ హ్యావ్ టు మేక్ ద జస్టిస్ ట్రాన్స్పరెంట్, టైమ్ బౌండ్ అండ్ సిటిజన్ ఫోకస్డ్గా మనకైతే కనుక ఉండాలి అనేటువంటిది పాయింట్.
సో న్యూ లాస్కి సంబంధించి మనకి ఏంటంటే 14.8 lakh పోలీస్ పర్సనల్, 42,000 జైల్ స్టాఫ్, 19,000 జ్యుడిషియల్ ఆఫీసర్స్, 11,000 ప్రాసిక్యూటర్స్, వీళ్ళని న్యూ లాస్ మీద ట్రైన్ చేశామని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతోంది. ఈ ఎవిడెన్స్ అండ్ ఈ సమ్మన్స్ వర్ నోటిఫైడ్ ఇన్ 11 స్టేట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ యూనియన్ టెరిటరీస్ యాజ్ వెల్. మనం ఏంటంటే కనుక ఈ యొక్క టెక్నాలజీని ఉపయోగించుకుని మనం ఏంటంటే కనుక ఇంప్లిమెంట్ చేస్తున్నాము. సో టు ప్రమోట్ ఏ షిఫ్ట్ ఇన్ ద మైండ్ సెట్ లైక్ ఫ్రమ్ వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ ఐ ఫైల్ ఎఫ్ఐఆర్ టు ఫైలింగ్ ఎఫ్ఐఆర్ విల్ ఎన్ష్యూర్ ప్రాంప్ట్ జస్టిస్. అంటే ఏం జరుగుతుంది మహా అయితే నేను ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే ఏమీ జరగదు అనేటువంటి ఇది నుంచి నేను ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే కనుక న్యాయం అనేటువంటిది కంపల్సరీగా మనకైతే కనుక జరుగుతుంది అనేటువంటి నమ్మకాన్ని మనం అయితే కనుక ఇవ్వాలి అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతోంది. సో హియర్ ఇఫ్ యు సీ దట్ ద సేమ్ పాయింట్స్ మనం అయితే కనుక మెన్షన్ చేసాము. న్యూ ప్రొవిజన్స్ యాడెడ్, ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి మాబ్ లించింగ్ని, ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ యాజ్ వెల్ యాజ్ టెర్రరిజం, డిసీట్ఫుల్ ప్రామిస్ టు మ్యారీ విచ్ ఇస్ పనిషబుల్ అప్ టు 10 years, అండ్ అటెంప్ట్ టు సూసైడ్ టు అబ్స్ట్రక్ట్ ద పబ్లిక్ సర్వెంట్. అంటే పబ్లిక్ సర్వెంట్ని తన యొక్క పని చెయ్యనివ్వకుండా, లేకపోతే మనం ఏంటంటే తను చేయకూడనటువంటి పనిని చేయనివ్వడానికి మనం ఏంటి అని అంటే కనుక సూసైడ్ కమిట్ చేసుకుంటాము అని చెప్పేసి అటెంప్ట్ చేయటము. అంటే వాళ్ళ యొక్క విధులు చేయడానికి మనకి ఏంటి అని అంటే కనుక టు ప్రివెంట్ ద కోయర్షన్ డ్యూరింగ్ ద ప్రొటెస్ట్ మనకైతే దీన్ని తీసుకుని రావడం జరిగింది. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి స్నాచింగ్ ఈజ్ అదర్ ఇంపార్టెంట్ సెక్షన్, సో విచ్ వాజ్ ఎ న్యూ డిస్టింక్ట్ అఫెన్స్. ఏవేం డిలీట్ చేశారండి? సెక్షన్ నెంబర్ 377 అన్యాచురల్ సెక్షువల్ అఫెన్సెస్ గురించి తీసుకొచ్చారు. అడల్టరీ జడ్జిమెంట్ రిమూవ్డ్ ఫాలోయింగ్ ద సుప్రీంకోర్టు జడ్జిమెంట్. నెక్స్ట్ వచ్చేసి థగ్స్ విత్ రిలేటెడ్ ప్రొవిజన్ని కూడా మనకైతే కనుక డిలీట్ చేయబడడం అయితే కనుక జరిగింది. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ ద థింగ్. Discuss the major features of Bharatiya Nyaya Sanhita and evaluate its significance in the India's criminal justice reform can be a very good potential question and for the upcoming mains examinations. Clear? Let us move on to that of the next important article. NCB busts the top darknet based drug vendor and as well as seizes the drug. So మనకి ఏంటంటే కనుక dark net based drug vendor named as Kitamelon, which had been operating for the past 2 years. The vendor has established a wide network of shipping the lysergic acid LSD to major cities such as Bengaluru, Chennai, Bhopal, Patna and Delhi and Himachal and Uttarakhand. So the agency suspects that over past 14 months 600 shipments were delivered by that of the vendor. This high impact operation codenamed as Melon was led by NCB Cochin Journal Unit and culminated in the seizure of large quantities of LSD and as well as ketamine as well as digital assets worth 70 lakh. So what this article is all about? It's all about drug abuse అండి. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రగ్స్ మనకు ఉంటాయన్నమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ LSD అంటారు, నెక్స్ట్ వచ్చేసి కెటమైన్ అంటారు. ఇవన్నీ కూడా స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అండర్ విచ్ పర్టికులర్ యాక్ట్? NDPS యాక్ట్ అని చెప్పేసి ఉంది మన కంట్రీలో. వాట్ వాజ్ దాట్ యాక్ట్? NDPS, నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ అండి. మనకు అర్థం నార్కోటిక్ డ్రగ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ అని చెప్పేసి మనం అయితే కనుక పిలుస్తామండి. ఈ యొక్క NDPS యాక్ట్ 1985 అండర్లో మనకి ఏంటి అని అంటే కనుక సో దీస్ ఆర్ ఆల్ ప్రొహిబిటెడ్ డ్రగ్స్. ఈ యొక్క యాక్ట్ని మనకి ఇంప్లిమెంట్ చేయడం గురించి మనకి బాడీ ఉంది, మనకి NCB నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అని చెప్పేసి ఒక బాడీని మనకైతే కనుక ఎస్టాబ్లిష్ చేశారనమాట. ఇట్ ఈస్ బేసికల్లీ ఏ స్టాట్యూటరీ బాడీ, అంటే పార్లమెంట్ యొక్క లా ద్వారా మనకి కన్స్టిట్యూట్ చేయబడ్డ బాడీ. అండ్ ఏ పర్టికులర్ యాక్ట్ అండర్లో మనకి కన్స్టిట్యూట్ చేయబడింది? ఇది NDPS యాక్ట్ 1985 అండర్లో మనకి కన్స్టిట్యూట్ చేయబడడం జరిగింది. ఏ మినిస్ట్రీ అండర్లో వర్క్ చేస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండర్లో మనకి వర్క్ చేసేటువంటి బాడీ. సో ఏం చేస్తుంది? ఈ విధంగా ఎవరైనా కూడా ఇల్లీగల్గా మనకి ఏంటి అని అంటే డ్రగ్స్ అనేటువంటిది సేల్ చేయడం కానీ, డిస్ట్రిబ్యూట్ చేయడం, కన్జంప్షన్ చేయడం కానివ్వండి, ఇవి చేస్తే కనుక వాళ్ళని మనకి ఆ గూడ్స్ అన్నింటినీ కూడా సీజ్ చేసి వాళ్ళని మనకైతే కనుక అరెస్ట్ చేస్తుంది అనమాట. ఈ యొక్క LSD కానివ్వండి, కెటమైన్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఏంటి అని అంటే కనుక సో దీస్ ఆర్ ఆల్ ప్రొహిబిటెడ్ డ్రగ్స్ మనకి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ మన కంట్రీలో ఈ యొక్క డ్రగ్స్కి సంబంధించి ఈ యొక్క NDPS
ఎన్డీపీఎస్ అనేటువంటి చట్టాన్ని చేయడం కానివ్వండి, లేకపోతే మనకి ఎన్సీబీ అనేటువంటి బాడీని ఎస్టాబ్లిష్ చేయడం గురించి పర్పస్ ఏంటంటే ఇంటర్నేషనల్ లెవెల్లో మనము 3 ఇంపార్టెంట్ కన్వెన్షన్స్ని మనం ఏంటి అని అంటే కనుక సైన్ చేయబడడం అయితే కనుక జరిగిందండి. సో ఫస్ట్ ఇంపార్టెంట్ కన్వెన్షన్ వచ్చేసి మనకి ఏంటంటే సంథింగ్ కాల్డ్ యాజ్ సింగిల్ కన్వెన్షన్ ఆన్ నార్కోటిక్ డ్రగ్స్ అని చెప్పేసి ఉందండి మనకి. ఈ 3 ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ కూడా తెలియాలి, ఎందుకంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ యొక్క డ్రగ్ అబ్యూస్ని, డ్రగ్ ట్రాఫికింగ్ని ప్రివెంట్ చేయటం గురించి చేసినటువంటివి ఈ 3 కన్వెన్షన్స్ కూడా మనకి. సింగిల్ కన్వెన్షన్ ఆన్ నార్కోటిక్ డ్రగ్స్ ఎప్పుడు వచ్చింది? 1961లో వచ్చింది మనకి. అండ్ అలాగే రెండవది వచ్చేసి మనకి ఏంటంటే కన్వెన్షన్ ఆన్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ అంటారు మనకి. సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ we call it as in the year 1971 వచ్చింది. అండ్ ద థర్డ్ వన్ యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ అగెన్స్ట్ ఇలిసిట్ డ్రగ్స్ ఇన్ ద నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక మరొక కన్వెన్షన్ తీసుకురావడం జరిగిందండి 1988లో. యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ అగెన్స్ట్ ద ఇలిసిట్ ట్రాఫిక్ ఇన్ ద నార్కోటిక్ డ్రగ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ 1988. ఈ 3 కన్వెన్షన్స్కి కూడా మనం ఏంటి అని అంటే కనుక సిగ్నేటరీ అయ్యాయి. అండ్ ఈ 3 కన్వెన్షన్స్ కూడా మనం సైన్ చేశాము. అండ్ మన కంట్రీలో కూడా ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేసి ఈ ఎన్డీపీఎస్ యాక్ట్ అనేటువంటి దానిని మనం చేయడం జరిగింది. ఎన్డీపీఎస్ యాక్ట్ని ఎవరు ఎన్ఫోర్స్ చేస్తారో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో వాళ్ళు మనకైతే కనుక ఎన్ఫోర్స్ చేయబడడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ అదే జరిగింది. ఎల్ఎస్డి, కేటమైన్, రీసెంట్గా వన్ ఆఫ్ ద ఒక వెండర్ కేటామెలన్ అని చెప్పి ఏం చేస్తున్నాడు అంటే కనుక డార్క్ నెట్ ఉపయోగించి వీళ్ళు ఏం చేస్తున్నారు, అరౌండ్ 600 షిప్మెంట్స్ని గత 12 నెలలుగా గత సంవత్సరం నుంచి మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క షిప్మెంట్స్ లైక్ బెంగళూరు, చెన్నై, భోపాల్, పాట్నా, ఢిల్లీ వీటన్నిటికీ కూడా మనకైతే కనుక పంపించడం జరుగుతోందండి. వీళ్ళు మన యొక్క ఎన్సీబీ కొచ్చిన్ జోనల్ యూనిట్ వాళ్ళు మనకి ఏంటంటే కనుక ఆపరేషన్ మెలన్ అని చెప్పేసి కండక్ట్ చేసి వీళ్ళని అయితే కనుక పట్టుకుని ఈ యొక్క గూడ్స్ అవి కూడా మనకి సీజ్ చేయబడడం జరిగిందని చెప్పేసి ఈ యొక్క రిపోర్ట్లో మనకి చెప్తున్నారు. సో నౌ ద నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబీ హ్యాస్ బస్టెడ్. ఎందులోకి వస్తుందమ్మా ఇది? జిఎస్ పేపర్ 2 గవర్నమెంట్ పాలసీస్ ఇంటర్వెన్షన్స్ అనేటువంటి టాపిక్ అంటర్లోకి వస్తుంది. ద నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో హ్యాస్ బస్టెడ్ ఏ డార్క్ నెట్ బేస్డ్ డ్రగ్ వెండర్ నేమ్డ్ యాజ్ కేటామెలన్ ఆపరేటింగ్ ఫర్ ద పాస్ట్ 2 years అండ్ సీజ్డ్ సిగ్నిఫికెంట్ క్వాంటిటీస్ ఆఫ్ ఎల్ఎస్డి అండ్ యాజ్ వెల్ యాజ్ ద కేటమైన్ మనకి ఏంటంటే కనుక సీజ్ చేశారు మనకి. ద ఎన్సీబీ కొచ్చిన్ జోనల్ యూనిట్ కండక్టెడ్ ద ఆపరేషన్ దట్ ఈస్ కోడ్ నేమ్డ్ యాజ్ మెలన్ అని చెప్పేసి పెట్టారనమాట. కేటామెలన్ కదా వెండర్ పేరు, అందుకని చెప్పేసి మెలన్ అని చెప్పేసి పెట్టడం జరిగింది. సో ద వెండర్ కేటామెలన్ వాజ్ రన్నింగ్ ఏ వైడ్ నెట్వర్క్ ఫర్ సప్లయింగ్ ద ఎల్ఎస్డి అండ్ కేటమైన్ టు మేజర్ ఇండియన్ సిటీస్ లైక్ బెంగళూరు, చెన్నై, ఈ యొక్క ప్లేసెస్ అన్నీ కూడా. అరౌండ్ 600 డ్రగ్ షిప్మెంట్స్ అయితే కనుక చేశారట ఇన్ ద పాస్ట్ 14 monthsలో. అరౌండ్ 1127 ఎల్ఎస్డి బ్లాట్స్ని, నెక్స్ట్ వచ్చేసి మనకి కేటమైన్ని, దెన్ డిజిటల్ అసెట్స్ని మనం అయితే కనుక సీజ్ చేయడం జరిగింది ఎన్సీబీ వాళ్ళు అయితే కనుక మనకి. సో వీళ్ళు దేన్ని యూజ్ చేసుకున్నారంటే డార్క్ నెట్ ప్లాట్ఫామ్స్ని యూజ్ చేసుకున్నారు. ఇప్పుడు మనం చూసేటువంటి ఇంటర్నెట్ కేవలం జస్ట్ 10% మాత్రమే అండి. ద రెస్ట్ అదర్ మనకి ఏంటంటే కనుక డార్క్ నెట్ అని చెప్పేసి ఉంటుంది. దీని ద్వారా మనకి ఏం చేస్తారు అని అంటే కనుక ఇల్లిసిట్ యాక్టివిటీస్ లైక్ ఆర్గాన్ ట్రేడ్ రిలేటెడ్ డీల్స్ని కానివ్వండి, లేకపోతే మనకి పోర్నోగ్రఫీ రిలేటెడ్ మెటీరియల్ షేరింగ్ కానివ్వండి, ఈ యొక్క డ్రగ్ రిలేటెడ్ డీల్స్, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే కనుక ఈ యొక్క డార్క్ నెట్లోనే మనకైతే కనుక చేసుకుంటారనమాట. సో విచ్ ఈస్ ఎ వెరీ బిగ్ ఛాలెంజ్ ఇన్ఫ్యాక్ట్ మనం ఏంటి అని అంటే కనుక దానిని ట్రేస్ అవుట్ చేయడం గురించి. సో ఎనీవే, సో మనకి ఏంటంటే కనుక వీళ్ళని మనం అయితే కనుక ట్రాక్ చేయబడడం జరిగింది. నవ్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు ఎన్సీబీ మనకైతే కనుక తెలియాలి. ఇట్ ఈస్ ద నోడల్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్ అండ్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ విచ్ కమ్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. 1985లో మనకి కాన్స్టిట్యూట్ చేయబడడం జరిగింది అండర్ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ 1985. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూఢిల్లీలో ఉన్నాయి. వీళ్ళు మనకు చేసేటువంటిది ఏం యాక్టివిటీస్ చేస్తారు? వీళ్ళు మెయిన్లీ మనకి
సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేసి అండర్ ద ఎన్డీపీఎస్ యాక్ట్, కస్టమ్స్ యాక్ట్, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ అండర్లో మనకి ఏంటంటే ఎన్ఫోర్స్మెంట్ యాక్షన్స్ అనేటువంటివి తీసుకుంటారు. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఇండియాస్ ఇంటర్నేషనల్ ఆబ్లిగేషన్స్ రిలేటెడ్ టు డ్రగ్ కంట్రోల్. ఇందాక మనం చెప్పాం కదా ఏమని, సింగిల్ కన్వెన్షన్ ఆన్ నార్కోటిక్ డ్రగ్స్, కన్వెన్షన్ ఆన్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ 1971, యుఎన్ కన్వెన్షన్ అగెన్స్ట్ ఇలిసిట్ ట్రాఫిక్ ఇన్ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ 1988. వాటిని మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం కదా. సో వాటి ఇంటర్నేషనల్ ఆబ్లిగేషన్స్ని మనం ఏంటి అంటే కనుక ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనమాట. సో ద ఫెసిలిటేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అగెన్స్ట్ ద డ్రగ్ ట్రాఫికింగ్, డేటా కలెక్షన్, ట్రెండ్ అనాలిసిస్, ఇంటెలిజెన్స్ డిసెమినేషన్ త్రూ దేర్ జోనల్ ఆఫీసెస్. సో వీళ్ళు ఎప్పుడూ కూడా మనకి ఏంటంటే ఒక డేటాని కలెక్ట్ చేస్తూ దాని యొక్క అనాలిసిస్ అది కూడా చేస్తూ, సేమ్ లైక్ ఐబీ ఇంటెలిజెన్స్ బ్యూరో, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, అవి మనకి ఏ విధంగా అవి ప్యూర్లీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ అనమాట. క్లియర్ అండి. Discuss the emerging challenge of darknet facilitated drug trafficking in India and suggest some effective countermeasures can be a possible mains question that you can expect. Let's move on to that of the next article. And INS Tamal, the last of the foreign built navy ships కమిషన్డ్ రీసెంట్లీ. ఎస్ అండి, వాట్ ఈస్ దిస్ ఆల్ అబౌట్? ఐఎన్ఎస్ తమాల్ అని చెప్పేసి మనకైతే కనుక రీసెంట్గా మనకైతే కనుక న్యూస్లో ఉంది. ఈ యొక్క ఐఎన్ఎస్ తమాల్ అనేటువంటిది మనకి ఐఎన్ఎస్ తమాల్ అనేటువంటిది అర్థం కావాలంటే ముందు ఏం అర్థం కావాలి? సో 2016లో మనకి ఏంటంటే ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ రష్యా ఒక డీల్ని మనకైతే కనుక చేసుకున్నారు 2016లో. సో అండ్ కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ మీరు చూసుకున్నట్లయితే S-400 సిస్టమ్స్ గురించి మనం మాట్లాడడం జరిగింది. S-400 మిసైల్ సిస్టమ్స్ గురించి ఆల్రెడీ 3 యూనిట్స్ అయితే కనుక వచ్చాయి, ఇంకొక 2 యూనిట్స్ డౌన్ ద లైన్ మనకైతే కనుక వస్తాయి అని చెప్పేసి ప్రీవియస్ హిందూ న్యూస్ అనాలిసిస్లో మనం డిస్కస్ చేసాం. ఇన్ ద సిమిలర్ వే మనకి 2016లో ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ రష్యా మనకైతే కనుక డీల్ చేసుకున్నారు. ఇక్కడ ఐడియా మనకి ఏంటి అని అంటే కనుక సో 4 స్టెల్త్ వార్షిప్స్ని మనకైతే కనుక ఇది చేయాలి అని చెప్పేసి మనం డీల్ అయితే పెట్టుకోవడం జరిగింది. 4 స్టెల్త్ వార్షిప్స్ని బిల్డ్ చేయాలి అని. ఇందులో 2 వచ్చేసి మనకి ఏంటంటే డైరెక్ట్గా రష్యాలోనే మనకైతే కనుక బిల్డ్ అవుతాయి. సో 2 డైరెక్ట్లీ బిల్ట్ ఇన్ రష్యా అండ్ ఇంకొక 2 వచ్చేసి త్రూ ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ ద్వారా మన కంట్రీలో మనకి ఏంటి అని అంటే కనుక వాటిని మనం బిల్డ్ చేయబడడం జరుగుతుంది. ఏంటమ్మా 2016లో ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ రష్యా డీల్ అయితే కనుక మనకి పెట్టుకున్నాయి. యాజ్ పార్ట్ ఆఫ్ ఇట్ 4 స్టెల్త్ వార్షిప్స్ని మనకి ఏంటి అని అంటే కనుక బిల్డ్ చేయాలనుకున్నారు. దీని అండర్లో 2 వచ్చేసి మనకి ఏంటంటే కనుక రష్యాలో బిల్డ్ చేస్తారు అండ్ ఇంకొక 2 వచ్చేసి మనకి ఇండియాలోనే బిల్డ్ చేస్తారు. ఈ 2 రష్యాలో బిల్డ్ చేసినటువంటి వాటిల్లో ఇంతకు ముందుది వచ్చేసి మనకి ఏంటంటే సంథింగ్ కాల్డ్ యాజ్ ఐఎన్ఎస్ తుషీల్ అంటామమ్మా. ఐఎన్ఎస్ తుషీల్ అని చెప్పేసి ఇది మనకి 2024లో మనకి ఆల్రెడీ కమిషన్ అవ్వడం జరిగింది. అండ్ రెండోది వచ్చేసి మనకి ఏంటంటే ఇప్పుడు న్యూస్లో ఉంటున్నటువంటిది దట్ ఈజ్ నోన్ యాజ్ ఐఎన్ఎస్ తమాల్. ఈ యొక్క ఐఎన్ఎస్ తమాల్ ఎక్కడ బిల్డ్ అయింది? రష్యాలో మనకైతే కనుక బిల్డ్ అయింది. అది మనకి రీసెంట్లీ కమిషన్డ్ ఇన్ టు దట్ ఆఫ్ ద ఇండియన్ నేవీలోకి మనకైతే కనుక కమిషన్ అయితే కనుక అవ్వడం జరిగిందనమాట. ఇదంతా కూడా ఏ ఒక ప్రాజెక్ట్ అండర్లో సంథింగ్ కాల్డ్ యాజ్ మనకి ఏంటంటే కనుక ప్రాజెక్ట్ 113.5.6 బ్రాకెట్లో విచ్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ తల్వర్ క్లాస్ అని చెప్పేసి మనకైతే కనుక పిలుస్తారు. మనకి దీనిని తల్వర్ క్లాస్ షిప్స్ అని చెప్పేసి. అండ్ దిస్ ఐఎన్ఎస్ తుషీల్ ఈస్ ద లాస్ట్ వార్షిప్ విచ్ ఇస్ ఫారిన్ బిల్ట్ అండి. మనం ఏంటంటే ఇక్కడ నుంచి ఆత్మనిర్భరత అనేటువంటి దానిని ప్రమోట్ అయితే కనుక చేస్తున్నాము అండ్ మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్స్ అనేటువంటి దానిని మనం అయితే కనుక స్ట్రెంగ్తన్ చేస్తున్నాం. సో లెట్ us read the important points. INS Tamal, the last of the foreign built navy ships commissioned recently. ఇది మనకి GS పేపర్ 3 ఇంటర్నల్ సెక్యూరిటీ అనేటువంటి టాపిక్ అంటలో డిస్కస్ చేయొచ్చు. GS పేపర్ 2 ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ రష్యా డీల్స్ అనేటువంటి టాపిక్ అంటలో కూడా డిస్కస్ చేయొచ్చు. The Indian Navy has commissioned the INS Tamal, marking the induction of the last foreign built major warship under the current defense acquisition programs.
సో ఇట్స్ ఏ మల్టీ రోల్ స్టెల్త్ గైడెడ్ మిసైల్ ఫ్రిగేట్ అంటే స్మాల్ షిప్ అని చెప్పేసి అర్థం మనకి. ఇది మనకి ఎక్కడ లొకేషన్ అయింది, మనకి యాంతర్ షిప్ యార్డ్ కలినిన్గ్రాడ్ రష్యాలో మనకైతే కనుక దీన్ని బిల్డ్ చేశారు. అండ్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ 1135.6 విచ్ ఇస్ ఆల్సో తల్వార్ క్లాస్ అండర్లో మనకైతే కనుక దీన్ని బిల్డ్ చేయడం జరిగింది. ఇది మన యొక్క బ్లూ వాటర్ ఆపరేషన్స్ని అండ్ క్యాపబుల్ ఆఫ్ ఎంగేజింగ్ థ్రెట్స్ అక్రాస్ ఆల్ 4 డైమెన్షన్స్ ఆఫ్ నేవల్ ఫోర్సెస్ వార్ఫేర్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బీట్ ఎయిర్, సర్ఫేస్, సబ్సర్ఫేస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్స్ని మనం అయితే కనుక అడ్రస్ చేయడం గురించి అయితే కనుక మనం దీనిని తీసుకుని రావడం అయితే కనుక జరిగింది. ఇది మనకి ఏంటంటే ఇట్ ఈస్ ద లాస్ట్ ఫారిన్ బిల్ట్ మేజర్ వార్షిప్ ఫర్ అవర్ ఇండియన్ నేవీ, హైలైటింగ్ ద షిఫ్ట్ టువర్డ్స్ ఆత్మ నిర్భర భారత్ అండ్ మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్స్ అండి. ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ రష్యా మధ్యన ఉండేటువంటి డిఫెన్స్ పార్ట్నర్షిప్ని ఇది మనకి ఫర్దర్గా మనకి స్ట్రెంగ్తన్ చేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఏంటంటే కనుక సో దీస్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్. So it is mainly built for low radar signature, thereby enhancing the surveyability. So if you see this question, discuss the strategic importance of project 1135.6 frigates like INS Tamal in strengthening the India's maritime defense capabilities and enhancing the self-reliance in that of the defense manufacturing can be a potential question. Clear? Moving on to that of the next important one. Navy inducts the second indigenous stealth frigate in that of the record time. So that is known as INS Udayagiri. Delivered in just 37 months, INS Udayagiri represents a quantum leap in the India's Navy's in-house design capabilities, says the Defense Ministry. So indakatiki manaki enti ante kanaka stealth frigates. So similarly we have manaki other important things entante kanaka ఐఎన్ఎస్ ఉదయగిరి అని చెప్పేసి రీసెంట్గా మనకి న్యూస్లో ఉంది. ఐఎన్ఎస్ ఉదయగిరి అర్థం కావాలంటే కనుక ముందు మరికొన్ని పాయింట్స్ అర్థం కావాలి. దట్ ఈజ్ నోన్ యాజ్ ప్రాజెక్ట్ 17A. వెరీ 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 ఇంపార్టెంట్ అండి ప్రాజెక్ట్ 17A. ఇది మనకి దేని అండర్లోకి వస్తుంది ఏంటి అని చెప్పేసి మనకు అడుగుతారు. ఈ యొక్క ప్రాజెక్ట్ 17A అని చెప్పేసి ఇండియన్ నేవీ వాళ్ళు 2019లో మనకైతే కనుక లాంచ్ చేయబడడం జరిగింది. దీని అండర్లో ప్లాన్ ఏంటి అని అంటే కనుక అరౌండ్ టు బిల్డ్ అరౌండ్ సెవెన్ స్టెల్త్ గైడెడ్ మనకి ఏంటి అని అంటే కనుక వీటిల్ని మనం ఏంటంటే కనుక బిల్డ్ చేస్తున్నారండి. గైడెడ్ మిసైల్ ఫ్రిగేట్స్ని మనం ఏంటి అని అంటే కనుక ఇవి కూడా మనకి ఏంటంటే ఫ్రిగేట్సే, వీటిని మనం అయితే బిల్డ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం ఏంటంటే కనుక 2 ఇంపార్టెంట్ థింగ్స్ లైక్ 2 ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్, ఒకటి మనకి ఏంటంటే GRSE అండ్ యాజ్ వెల్ యాజ్ మ్యాజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ వాళ్ళు మనకి చేస్తున్నారు. ఫస్ట్ వన్ వచ్చేసి GRSE అంటే అర్థం ఏంటమ్మా, గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంజనీర్స్ లిమిటెడ్ అంటారు. గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ ప్లస్ వన్ మోర్ వచ్చేసి ఏంటి MDL. సో ద మ్యాజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ వీళ్ళిద్దరూ కలిపి మనకి ఏంటంటే ఈ యొక్క 7 స్టెల్త్ గైడెడ్ మిసైల్ ఫ్రిగేట్స్ని మనకైతే కనుక బిల్డ్ చేయడం జరుగుతుంది. వీటిల్ని మనకి ఏంటంటే వీటిల్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేసి మనకి ఏంటంటే సంథింగ్ కాల్డ్ ఎస్ INS నీలగిరి అనేటువంటిది ఫస్ట్ ఫ్రిగేట్. అందుకనే ఈ యొక్క వీటన్నిటిని మనం ఏమంటాము అని అంటే దీని సబ్సిక్వెంట్గా 7 ఉన్నాయి కదా. సో దే ఆర్ ఆల్సో నోన్ యాజ్ నీలగిరి క్లాస్ ఫ్రిగేట్స్. ఇవి ఏ క్లాస్కి సంబంధించినటువంటిది అని అంటే నీలగిరి క్లాస్కి సంబంధించినటువంటిది. సో జనరల్గా ఫస్ట్ది ఏదైతే ఉంటుందో అది మనకి ఏంటంటే దాని యొక్క నేమ్ అనేటువంటిది మనం పెడతాం. ఇప్పుడు డౌన్ ద లైన్ మిగతావి ఇంకేమేమి ఉన్నాయి అని అంటే కనుక వీ హ్యావ్ ఇప్పుడు ఉదయగిరి ఉంది మనకి, ఉదయగిరి. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి హిమగిరి. మొత్తం 7 కదా, ఉదయగిరి, హిమగిరి, దునగిరి, అంటే మొత్తం హిల్స్ అన్నిటినీ మనం అయితే కనుక ఇది చేసాం. నెక్స్ట్ వన్ వచ్చేసి తారాగిరి. దెన్ వీ హ్యావ్ వింధ్యగిరి అండ్ యాజ్ వెల్ యాజ్ మహేంద్రగిరి. వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ప్రాజెక్ట్ 17A అనేటువంటిది మనకి చాలా ఇంపార్టెంట్. మనకి ఈ ప్రాజెక్ట్ 17A అండర్లో ఈ యొక్క 7 స్టెల్త్ ఫ్రిగైడెడ్ మిసైల్ ఫ్రిగేట్స్ని మనం ఏంటంటే కనుక తయారు చేస్తున్నాము. ఏవేంటి, ఉదయగిరి, హిమగిరి, దునగిరి, తారాగిరి, వింధ్యగిరి, మహేంద్రగిరి, అక్కడికి మనకు 6 అయ్యాయి కదా. నెక్స్ట్ వచ్చేసి నీలగిరి, INS నీలగిరి. ఈ 7 కూడా దీని అండర్లోకి వస్తాయి మనకి. వీటిని ఎవరు బిల్డ్ చేస్తున్నారు, GRSE అండ్ యాజ్ వెల్ యాజ్
ఎండిఎల్ వాళ్ళు చేస్తున్నారు. అంటే 3 ఒకళ్ళు చేస్తున్నారు, 4 ఇంకొకళ్ళు బిల్డ్ చేస్తున్నారు మనకి. అండ్ ఇదంతా కూడా ఏ ప్రాజెక్ట్ అండర్లోకి వస్తుంది? ప్రాజెక్ట్ 17A అండర్లోకి వస్తుంది. ఏ అంటే ఆల్ఫా, ప్రాజెక్ట్ 17 ఆల్ఫా ఫ్రిగేట్స్ అని చెప్పేసి పిలుస్తారు. ఇవి మనకి ఇంతకు ముందు ఏంటంటే శివాలిక్ క్లాస్ ఫ్రిగేట్స్ ఉంటాయి మనకి. వాటి యొక్క అప్గ్రేడెడ్ వెర్షనే ఇప్పుడు మనకి ప్రాజెక్ట్ 17A ఫ్రిగేట్స్. ఇంతకు ముందువే శివాలిక్ క్లాస్ ఫ్రిగేట్స్ అని చెప్పేసి ఉండేవి. వాటి యొక్క అప్గ్రేడెడ్ వెర్షనే ఇప్పుడు మనకి యొక్క నీలగిరి క్లాస్ ఫ్రిగేట్స్ అండి. ఆ పాయింట్ కూడా మీకు క్లియర్గా అర్థం కావాలి ఇక్కడ. క్లియర్? లెట్ us read the important points అమ్మా. సో జిఎస్ పేపర్ 3 ఇంటర్నల్ సెక్యూరిటీ, డిఫెన్స్ టెక్నాలజీ, ఇండిజినైజేషన్ ఆఫ్ డిఫెన్స్ ప్రొడక్షన్ అండర్లోకి మనకైతే కనుక వస్తుంది. ద ఇండియన్ నేవీ హ్యాస్ ఇండక్టెడ్ ద ఐఎన్ఎస్ ఉదయగిరి. ఇందులో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, విచ్ ఇస్ ద సెకండ్ షిప్ కదండి ఇక్కడ ఐఎన్ఎస్ ఉదయగిరి. INS Udayagiri, the second ship of which project? Project 17A stealth frigates, marking a milestone in the indigenous defense manufacturing and as well as the naval power projection. సో ఇక్కడ మీరు చూసుకుంటే మనం ఇతర దేశం నుంచి ఇది చేయట్లేదండి. ఇందాక మీరు చూస్తే ఇందాక మనం ఏం మాట్లాడుకున్నాము? ఐఎన్ఎస్ తమాల్ గురించి మాట్లాడాం. నెక్స్ట్ వచ్చేసి ఐఎన్ఎస్ తుషీల్ గురించి మాట్లాడుకున్నాం. అవన్నీ మనకేంటి రష్యా నుంచి అక్కడ బిల్డ్ అయ్యి మనకు వస్తున్నాయి. ఇక్కడికి వచ్చేసరికి నీలగిరి కానివ్వండి, లేకపోతే ఉదయగిరి, హిమగిరి, ఇవన్నీ కూడా ఏంటి, వీటి పరిస్థితి ఏంటి? ఇండిజినస్లీ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ మనకి. సో వాట్ ఆర్ దే? దే ఆర్ ద ఇండిజినస్ స్టెల్త్ గైడెడ్ మిసైల్ ఫ్రిగేట్స్ మనకి. దెన్ అట్ ద సేమ్ టైం ఈ యొక్క ప్రాజెక్ట్ గురించి మనం మాట్లాడుకుంటే ఇట్ ఈస్ ద సెకండ్ షిప్ అండర్ ద ప్రాజెక్ట్ 17A. ప్రాజెక్ట్ 17A విచ్ ఇస్ ద సక్సెసర్ ఆఫ్ ప్రాజెక్ట్ 17, విచ్ ఇస్ ఆల్సో ద శివాలిక్ క్లాస్ ఫ్రిగేట్స్కి సంబంధించినటువంటివి. ఎవరు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు? మ్యాజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ ముంబై అండ్ గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ కోల్కతా వాళ్ళు మనకైతే కనుక వీటిని బిల్డ్ చేస్తున్నారు. సో ఇప్పుడు రీసెంట్గా మనకి ఈ యొక్క ఉదయగిరి ఏదైతే ఉందో ఇట్ వాజ్ డెలివర్డ్ ఇన్ జస్ట్ రికార్డ్ టైమ్ ఆఫ్ 37 monthsలో మనకి ఫ్రమ్ ద లాంచ్ దీనిని అయితే కనుక డెలివర్ చేశారు అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుందండి. ఇట్ షోకేసెస్ ఇట్ క్వాంటమ్ లీప్ ఇన్ ద ఇండియన్ నేవీస్ ఇన్హౌస్ డిజైన్ క్యాపబిలిటీస్ విచ్ ఇస్ లెడ్ బై వార్షిప్ డిజైన్ బ్యూరో. వీళ్ళు మనకి డిజైన్ చేయబడడం జరిగింది, వార్షిప్ డిజైన్ బ్యూరో. అండ్ ఇట్ డెమాన్స్ట్రేట్స్ అవర్ గ్రోయింగ్ సెల్ఫ్ రిలయన్స్ ఇన్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అండర్ ద ఆత్మనిర్భర్ ఇనిషియేటివ్. ఇట్ ఈస్ నేమ్డ్ ఆఫ్టర్ ద ఉదయగిరి హిల్ రేంజెస్ అండర్లో మనకి ఏంటి అని అంటే కనుక దీన్ని మనం నేమ్ చేయబడడం అయితే కనుక జరిగిందండి. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే కనుక సో ద వెపన్ సూట్స్ లైక్ సూపర్సోనిక్ సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్స్ మనం అయితే కనుక అటాచ్ చేస్తాము. మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్స్ని కూడా మనం ఏంటి అని అంటే కనుక వీటికి అటాచ్ చేయబడడం అయితే జరుగుతుంది. మన యొక్క బ్లూ వాటర్ క్యాపబిలిటీని మనకి స్ట్రెంగ్తన్ చేస్తుంది ఇది. దెన్ ఇఫ్ యూ సీ దిస్ ప్రాజెక్ట్ 17A ఎప్పుడు లాంచ్ చేశారు? 2019లో మనకి లాంచ్ చేశారు. ఎన్ని మొత్తం 7 స్టెల్త్ గైడెడ్ మిసైల్ ఫ్రిగేట్స్ని మనం ఏంటంటే కనుక దీంట్లో బిల్డ్ చేస్తున్నాం. ఎవరు చేస్తున్నారమ్మా? MDL అండ్ యాజ్ వెల్ యాజ్ GRSC వాళ్ళు మనకి చేస్తున్నారు. నేమ్స్ ఆఫ్ ద షిప్స్ ఏవేంటి మనకి? సో దట్ ఈస్ నీలగిరి, హిమగిరి, తారాగిరి, ఉదయగిరి, దునగిరి, వింధ్యాగిరి అండ్ యాజ్ వెల్ యాజ్ మహేంద్రగిరి. ఫస్ట్ షిప్ ఏంటి? దట్ ఈస్ నోన్ యాజ్ INS నీలగిరి. అందుకనే ఇప్పుడు హిమగిరి అనేటువంటిది ఇప్పుడు చూడండి, ఉదయగిరి అని ఉందనుకోండి, ఇది ఏ క్లాస్ ఫ్రిగేట్ అంటే నీలగిరి క్లాస్ ఫ్రిగేట్ అనమాట మనకి. సో లాంచ్డ్ ఇన్ 2019 అండ్ ఆల్ షిప్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు బి కమింగ్ బై 2026 నాటికి మనకి ఏంటి అని అంటే కనుక ఇది అవుతాయని చెప్పేసి మనకి చెప్తున్నారు. నౌ how do projects like P17A reflects the India's growing indigenous defense manufacturing capability? Discuss their strategic significance for that of the maritime security can be a potential mains question that you can expect. And let us move on to that of the next one. Railways launches Rail 1 యాప్ టు ఈజ్ ద టికెట్ బుకింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ట్రావెల్ సర్వీసెస్. వెరీ 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 ఇంపార్టెంట్ అండి. సంథింగ్ కాల్డ్ రీసెంట్గా మనకి ఇండియా హ్యాబిటాట్ సెంటర్ న్యూఢిల్లీలో మన యొక్క యూనియన్ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ రీసెంట్గా మనకైతే కనుక లాంచ్ చేయబడడం జరిగింది. ఈ యొక్క రైల్ 1 అనేటువంటి యాప్ని మనకైతే కనుక తీసుకుని రావడం జరిగింది. ఇట్ ఈస్ ద కాంప్రిహెన్సివ్ ఏ సింగిల్ స్టాప్ యాప్ అనమాట మనకి. దీనిని ఎవరు బిల్డ్ చేశారు అని అంటే, ఎవరు డెవలప్ చేశారు అని అంటే కనుక సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ CRIS వాళ్ళు, విచ్ ఇస్ ఏ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్, వీళ్ళు మనకైతే కనుక చేయబడడం జరిగింది. ఇది మీకు బోత్
ఆండ్రాయిడ్లోను ఐఓఎస్లోను కూడా మీకు అయితే కనుక అవైలబుల్గా ఉంటుంది. దీని ద్వారా మీరు ఏంటంటే ఈ యొక్క అన్రిజర్వ్డ్ టికెట్స్ని మీరు బుక్ చేసుకోవచ్చు, ప్లాట్ఫామ్ టికెట్స్ని బుక్ చేసుకోవచ్చు, లైవ్ ట్రైన్ ట్రాకింగ్ చూసుకోవచ్చు, ఏవైనా గ్రీవెన్స్ రిడ్రెసల్, పోర్టర్ బుకింగ్, నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ మైల్ ట్యాక్సీ సర్వీసెస్ని కూడా మనం ఏంటంటే కనుక ఈ యొక్క యాప్ ద్వారా చేసుకోవచ్చు అని చెప్పేసి మన యొక్క యూనియన్ రైల్వే మినిస్ట్రీ అయితే కనుక చెప్తున్నారు. అండ్ ఈవెన్ దీని ద్వారా మనం ఏంటంటే ఐఆర్సిటీసీకి కనెక్ట్ అవుతుంది, ఇది రిజర్వేషన్స్ కూడా బుక్ చేసుకోవచ్చు ఈ యొక్క రైల్ వన్ అనేటువంటి యాప్ ద్వారా అనేది. ఆల్రెడీ ఇప్పుడు మనకి అన్రిజర్వ్డ్ టికెట్స్ బుక్ చేసుకోవడం గురించి యూటీఎస్ అని చెప్పేసి ఉంది కదా, ఇప్పుడు ఆ యొక్క యూటీఎస్ క్రెడెన్షియల్స్ అవి కూడా దీనికి కూడా మనకైతే కనుక వర్క్ చేస్తాయి అంటూ మనకి చెప్తున్నారండి వీళ్ళు. లెట్ us read the important points. So the Ministry of Railways has launched a new mobile application called as Rail One to simplify the ticket booking and travel services for passengers, enhancing the digital interface of the Indian Railways. దీన్ని ఎవరు డెవలప్ చేశారమ్మా? సిఆర్ఐఎస్ వాళ్ళు డెవలప్ చేశారు, అంటే సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అని చెప్పేసి, విచ్ ఇస్ ఏ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్. వీళ్ళు మనకైతే డెవలప్ చేయబడడం జరిగింది. ఇట్స్ ఏ కాంప్రిహెన్సివ్ ఆల్ ఇన్ వన్ అప్లికేషన్ అండి, విత్ ఏ యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్ ఫర్ ద ప్యాసింజర్స్. మీకు ప్లే స్టోర్లోను ఐఓఎస్ యాప్ స్టోర్లో కూడా మీకు అవైలబుల్ ఉంటుంది ఇది మీకు. ఇట్ విల్ అలౌ ద ప్యాసింజర్స్ టు యాక్సెస్ మల్టిపుల్ రైల్వే సర్వీసెస్ త్రూ ఎంపిన్ ఆర్ బయోమెట్రిక్ లాగిన్ ద్వారా మనం ఏంటంటే కనుక యూజ్ చేసుకోవచ్చు. అన్రిజర్వ్డ్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు, ప్లాట్ఫామ్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు, ట్రైన్ ట్రాకింగ్, గ్రీవెన్స్ రిడ్రెసల్, ఈ క్యాటరింగ్ సర్వీసెస్, పోర్టర్ బుకింగ్, లాస్ట్ మైల్ ట్యాక్సీ సర్వీసెస్, టూరిజం సర్వీసెస్, ఇవన్నీ కూడా మనం ఈ యొక్క రైల్ వన్ అనేటువంటి యాప్ ద్వారా మనం అయితే కనుక చేసుకోవచ్చు. మీకు ప్లే స్టోర్లో మీకు అయితే అవైలబుల్ ఉంటుంది ఇది. దెన్ అట్ ద సేమ్ టైం హియర్ యూఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో, స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో ఇది ఖచ్చితంగా అడుగుతూ ఉంటారండి. రైల్ వన్ అని, నెక్స్ట్ వచ్చేసి ఓన్లీ రైల్ అని, ఇలా రకరకాల ఆప్షన్స్ కూడా మనకి ఇస్తుంటారు. సో ఇది వచ్చేసి మనకి ఏంటంటే రైల్ వన్ ఈజ్ బేసికలీ ద ఆన్సర్. అన్రిజర్వ్డ్ టికెట్స్ మీద మీకు ఏంటంటే 30% కూడా డిస్కౌంట్ అయితే కనుక ఇస్తున్నారు ఈ యొక్క యాప్ ద్వారా మీరు బుక్ చేసుకున్నట్లయితే కనుక. సో రైల్ కనెక్ట్ అండ్ యూటీఐఎస్ యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క క్రెడెన్షియల్స్ కూడా ద్వారా మనం అయితే కనుక ఇది చేయొచ్చు. ఇక నుంచి మల్టిపుల్ యాప్స్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సిన పని లేదు, ఓన్లీ ఒకటే, దట్ ఈస్ నోన్ యాజ్ ఎ కాన్సాలిడేటెడ్ అప్లికేషన్ కాల్డ్ యాజ్ రైల్ వన్ అనే పాయింట్ మనకైతే కనుక ఇక్కడ అర్థం కావాలి మనకి. దీస్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్. డిస్కస్ ద రోల్ ఆఫ్ digital platforms like Rail One in enhancing the passenger experience and operational efficiency in that of the Indian Railways can be a potential mains question అండి. ఎస్టర్డే హిందూ న్యూస్ అనాలిసిస్లో కూడా మనం చూడడం జరిగింది కదండి, చార్టింగ్ గురించి కూడా. చార్ట్ ప్రిపరేషన్ వచ్చేసరికి కూడా మనకి ఏంటంటే ఇప్పటిదాకా 4 hours బిఫోర్ మనకి చేస్తున్నారు, ఇక్కడ నుంచి 8 hours ముందుగానే మన యొక్క టికెట్ అనేటువంటిది కన్ఫర్మ్ అయ్యిందా లేదా అనేటువంటిది అప్డేట్ మనకైతే చెప్తారట. తద్వారా మనకి ఏంటంటే మనం ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ అనేటువంటివి చేసుకోవడానికి వీలుగా. ఎస్, సో దట్ ఈస్ వాట్ ద ఇంపార్టెంట్ థింగ్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్. మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఎస్ అండి, ఇండో ఫ్రెంచ్ ఎక్సర్సైజ్, ఆర్మీ ఎక్సర్సైజ్ శక్తి 2025 సో రీసెంట్లీ కంక్లూడెడ్. ఇది ఆల్రెడీ మనం కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ ఆల్రెడీ మనం కవర్ చేసాం. ఎక్సర్సైజ్ బిగిన్ అయినప్పుడు ఇది వచ్చేసి ఏంటంటే జస్ట్ కన్క్లూడ్ అయ్యింది అని చెప్పేసి మనకైతే కనుక చెప్పడం అనమాట. డిఫెన్స్ ఎక్సర్సైజెస్ అనేటువంటి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకనంటే మెయిన్లీ మనము బెస్ట్ ప్రాక్టీసెస్ అనేటువంటిది షేర్ చేసుకోవడం గురించి, అలాగే ప్రపంచానికి మన యొక్క క్యాపబిలిటీ అనేటువంటిది షోకేస్ చేసుకోవడం గురించి, దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే మన యొక్క ఎనిమీస్కి మన యొక్క ఇది ఎలా ఉంది అనేటువంటిది చూపించడం గురించి కూడా, వాళ్ళని అంటే భయపెట్టడం గురించి కూడా మనం ఏంటంటే డిఫెన్స్ ఎక్సర్సైజెస్ అనేటువంటివి చేస్తూ ఉంటాం. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకి ఏంటంటే శక్తి 2025 అని చెప్పేసి ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఫ్రాన్స్ రీసెంట్గా మనకి కంక్లూడ్ అయితే చేసుకున్నారు. ఆల్టర్నేట్గా మనకి ఒకసారి వాళ్ళ కంట్రీలో జరిగితే ఒకసారి మన కంట్రీలో జరుగుతూ ఉంటుంది. ఇది ఫ్రాన్స్లో మనకి ఎక్సర్సైజ్ అయితే కనుక కండక్ట్ చేశారు 2025లో. ఎస్, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో విత్ రెస్పెక్ట్ టు దిస్ ఆర్టికల్. సో మనకి ఏంటంటే కనుక ద ఇండియన్ కంటింజెంట్ ఆఫ్ 90 personnel కంప్రైజ్డ్ ఆఫ్ బెటాలియన్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ రైఫిల్స్ బిసైడ్స్ పర్సనల్ ఫ్రమ్ అదర్ సర్వీసెస్ మనకి ఏంటి అని అంటే కనుక పార్టిసిపేట్ చేయబడడం అయితే కనుక జరిగింది. సో దట్ ఈస్
ఇదే విధంగా మనము నాట్ ఓన్లీ ఫ్రాన్స్ అండి, యుఎస్ఏ తోటి, నెక్స్ట్ వచ్చేసి మనకి ఈవెన్ మన నైబరింగ్ కంట్రీస్ లైక్ నేపాల్ తోటి, శ్రీలంక, బంగ్లాదేశ్, మయన్మార్, ఈ దేశాలన్నిటితోటి కూడా మనం ఏంటంటే కనుక ఈ యొక్క డిఫెన్స్ ఎక్సర్సైజెస్ అనేటువంటివి మనం క్యారీ అవుట్ అయితే చేస్తుంటాము. అండ్ ఫార్ ఈవెన్ క్వాడ్ కంట్రీస్ తోటి కూడా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ఏ, నెక్స్ట్ వచ్చేసి ఆస్ట్రేలియా, దెన్ నెక్స్ట్ వచ్చేసి జపాన్, ఈ దేశాలతోటి కూడా మనం చేయడం అయితే జరుగుతుందండి. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. So moving to the next important one, cabinet nod to job linked incentive scheme అని చెప్పేసి మనకైతే తీసుకుని వచ్చారు. ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అనమాట. అంటే ఎంప్లాయర్కి ద నెంబర్ ఆఫ్ జాబ్స్ దట్ హీ హాస్ క్రియేటెడ్ అన్నదాన్ని బట్టి మనకి ఏంటంటే ఎంత ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేశాడు అన్నదాన్ని బట్టి ఇన్సెంటివ్స్ అనేటువంటివి ప్రొవైడ్ చేస్తారు. ఈ యొక్క స్కీమ్ని మనకి 2024-25 బడ్జెట్లో మన యొక్క ప్రైమ్ మినిస్టర్స్ ప్యాకేజ్ అంటూ మనకైతే కనుక అనౌన్స్ చేశారండి. దీంట్లో మనకి ఏంటంటే ఎంప్లాయ్మెంట్ని జనరేట్ చేయడము, స్కిల్లింగ్ అనేటువంటిది ప్రమోట్ చేయడం, ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయడం అనేటువంటి ఆబ్జెక్టివ్స్ తోటి మనకి దీన్ని అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ విల్ ప్రొవైడ్ ఇన్సెంటివ్స్ టు ఎంప్లాయీస్ యాజ్ వెల్ యాజ్ ఎంప్లాయర్స్ టు ఇంప్రూవ్ ద క్రియేషన్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్. గవర్నమెంట్ చెప్తున్నటువంటిది ఏంటి అని అంటే కనుక ఇది ప్రైమరీలీ దేనికి సంబంధించింది అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కి సంబంధించి, అంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రైమరీలీ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ని ప్రమోట్ చేయడం గురించి అయితే ఈ స్కీమ్ని మనకి తీసుకొచ్చారు. అరౌండ్ 1.92 crore బెనిఫిషరీస్ ఫస్ట్ టైం ఎంప్లాయీస్ ఈ యొక్క స్కీమ్ ద్వారా బెనిఫిట్ పొందుతారని చెప్పేసి మనకి చెప్తున్నారు. ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క స్కీము 1 month వేజ్ ఆఫ్ అబౌట్ 15,000 మ్యాక్సిమం అయితే అప్ టు 15,000 రూపీస్ 2 ఇన్స్టాల్మెంట్లుగా మనకి ఏంటి అని అంటే కనుక ఎంప్లాయీస్కి ఇస్తారట. అండ్ అలాగనే మనకి ఏంటంటే కనుక ఎంప్లాయర్స్కి కూడా మనకైతే కనుక బెనిఫిట్స్ అనేటువంటివి మనకు ఉంటాయి అంటూ ఈ యొక్క స్కీమ్ మనకైతే చెప్పడం జరుగుతుందండి. సో ద క్యాబినెట్ నాట్ టు జాబ్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అనేటువంటిది అనదర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్. అలాగే లాస్ట్ టైం మనకి ఏంటంటే ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్కి సంబంధించి కూడా మనకి ఏంటంటే కనుక ఒక పోర్టల్ అనేటువంటిది లాంచ్ చేయబడడం జరిగింది. అండ్ దిస్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ యాజ్ పార్ట్ ఆఫ్ దట్ పర్టికులర్ ప్యాకేజ్ దట్ వాజ్ అనౌన్స్డ్ డ్యూరింగ్ ద యూనియన్ బడ్జెట్. ఎస్ అండి, దిస్ ఈస్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. Yes, and coming to the today's question, INS Udayagiri, a stealth frigate, is developed under which project? Project 17, 17A, 18 and as well as project 75. If you know the answer, please comment your answer and alage if you have liked the video, please do like it and share it to your friends as well. Let's meet again in the next Hindu news analysis. Until then, happy learning, all the best, bye bye Andy.